శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే స్వే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే. అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి శరన్నవరాత్రుల్లో భాగంగా దేవీ వైభవం అనే ప్రత్యేక కథనంతో నేను కొన్ని విషయాలను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా విజయదశమి నాడు అమ్మ ఆరాధన చాలా గొప్పది, చాలా విశేషమైనది. ఈ అంశాన్ని గురించి నేను చెప్పడం జరుగుతుంది. చాలామంది భవానీ దీక్షాపరులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఎప్పుడు చేసుకుంటున్నారు? మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, మనం పీఠకం పెట్టుకుంటాం. చాలామంది భవానీలు పీఠకం పెట్టుకుంటారు, పీఠం పెడతారు. అమ్మ పీఠం పెట్టుకొని అమ్మను నవరాత్రులు ఆరాధన చేసుకోవాలని అనుకుంటారు. మరి ఈ నవరాత్రుల ఆరాధన ఎంతో విశేషంగా చేసినప్పుడు చాలామంది భవానీలు ఏం చేస్తున్నారంటే నవరాత్రి ముందే అమ్మ దగ్గరకు వెళ్ళిపోతున్నారు. నవరాత్రి క్రమం పూర్తి అవ్వకుండానే విజయవాడ వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని మాల విసర్జన కూడా చేసి వచ్చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసమైన పని? ఎందుకంటే మనం విజయదశమి వరకు చేసుకోవాలి. నవరాత్రి 9 రాత్రులు పూజ చేసి 10వ రోజు విజయదశమి నాడు అమ్మకు చక్కగా మనం తగిన వరకు, మనకు తోచిన వరకు కొన్ని ప్రసాదాలు, కొన్ని నివేదనలు, కొన్ని భక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా అమ్మకు మనం చేసుకొని సంతోషంతో పిల్లలు అదేవిధంగా పెద్దలు అమ్మ సమక్షంలో గడిపి ఆ రాత్రి తర్వాత రోజు మనం అమ్మ దర్శనానికి వెళ్ళి మాల విసర్జన చెయ్యాలి. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే అమ్మ దర్శనానికి ముందే వెళ్ళిపోతున్నారు. విజయదశమికి విజయవాడలోనే ఉంటున్నారు. చక్కగా విజయదశమి కన్నా ముందే మాల విసర్జన కూడా చేసేస్తున్నారు. మరి మీకు విశేషమైన ఫలితం ఎలా వస్తుంది? ఆ ఫలితం అనేది మీకు ఎలా వస్తుంది? మీరు పీఠకం పెట్టుకొని మీరు అమ్మను దశమి వరకు ఉంచి విజయ నాడు విజయంగా అమ్మకు మేళతాళాల మంగళవాయిద్యాలతో కదా మీరు చక్కగా ఉత్సవం చేయాలి. ఆ దేవికి మీ పీఠకం దగ్గర ఉత్సవం చేసి చక్కగా మీరు అప్పుడు కదా వెళ్ళాలి అమ్మ దర్శనానికి. ఇది మాత్రం కొంచెం అందరూ గమనించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే మీకు శనివారం నాడు విజయదశమి వస్తుంది. ఆ రోజు చక్కగా ఉదయం లేచి మనం చక్కగా ఇది గృహాన్ని అలంకరించుకొని మన పీఠం దగ్గర చక్కగా అలంకరించుకొని అమ్మకు పూజ చేసి మనకు తగినన్ని ప్రసాదాలు అమ్మకు నివేదన చేసి ఆ సాయం సంధ్యా వేళలో చక్కగా శమీవృక్షానికి జమ్మివృక్షంలోనే ఉంటుందండి దేవి. ఈ 9 రోజులు కూడా, ఈ 10 రోజులు కూడా అమ్మ మా శమీవృక్షంలోనే ఉంటుంది. ఆ చెట్టు దగ్గర కూర్చొని చదివినా కూడా మనకు ఎంతో లాభం ఈ 9 రోజులు. కాబట్టి ఆ శమీవృక్షం దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ పూజ చేసి అక్కడ ఆరాధన చేసి అమ్మను పూజించి దీపాలు పెట్టి చక్కగా ఆరాధన చేసి అక్కడ కూడా ప్రసాద నివేదనలన్నీ చేసుకొని అప్పుడు మనం ఇంటికి రావాలి. ఆ రాత్రి చక్కగా అమ్మ దగ్గరే అమ్మ పాదాల చెంత శయనించి ఉదయాన్నే లేచి అమ్మ దర్శనానికి వెళ్ళి మాల విసర్జన చెయ్యాలి. కాబట్టి దీన్ని గమనించుకోండి. అదేవిధంగా ఇంట్లో చేసుకునేవారు కూడా ఎవరైనా కూడా నవరాత్రి 9 రోజులు పూర్తి చేసుకోవాలండి. తర్వాత 10వ రోజు కూడా అమ్మవారికి మీరు పెట్టుకునే తాంబూలాలు అదేవిధంగా సారీ చీర ఏమైతే పెట్టుకుంటారో అవన్నీ కూడా 10వ రోజు విజయదశమి నాడు పూర్ణాలతో అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవచ్చు. ఆ రాత్రి పూజ అయిన తర్వాత రోజు మీరు ఉద్వాసన చెప్పుకోవచ్చు. కానీ ఆ రోజు ఎంతో విశేషమైంది, చాలా విశేషమైంది. కానీ ఆ రోజు అందరూ ఏం చేస్తున్నారు? అమ్మను వదిలేస్తున్నారు. అమ్మను వదిలేసి మిగిలిన బయట తిరగడం, చక్కగా ఇంకా విజయవాడ వెళ్ళిపోయి చక్కగా అక్కడ మాల విసర్జన చేసి కిందకు వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుతూ వెళ్ళిపోతున్నారు. అసలైన రోజు అదే కదా, మనకు అమ్మ ఇచ్చింది అసలైన రోజు. ఆ విజయదశమి ఎంత శక్తివంతమైన రోజు. ఆ రోజున కదా మనం వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఆచరించండి. శ్రీమాత్రే నమః.